హాయ్ మాస్టర్స్, నమస్తే. వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ ఛానల్లో మరణం లేని మీరు ఆడియో బుక్ను చదువుకుంటున్నాం. ఈరోజు 11వ పాఠం. పాఠం పేరు సూక్ష్మ శరీరయానం 3. సూక్ష్మ శరీరయానం అనే విషయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది కనుక ఈ పాఠములో కూడా విషయానికి సంబంధించిన మరికొన్ని చక్కటి గుర్తుంచుకోవలసిన అంశాల గురించి చర్చిద్దాం. అద్భుతమైన ఈ వ్యాసంగాన్ని నేర్చుకుందాం. అత్యంత శ్రద్ధతో ఈ పాఠాన్ని అధ్యయనం చేయాలని మా సలహా. కనీసం ఇదివరకటి పాఠాలను ఎంత శ్రద్ధగా అధ్యయనం చేశారో అంతే జాగ్రత్తతో ఈ పాఠాన్ని గ్రహించండి. తరువాత సూక్ష్మ శరీర యానానికి ఓ శుభముహూర్తాన్ని మీరే నిర్ణయించుకోండి. రాబోయే కొద్ది రోజుల్లో ఓ సాయంత్రాన్ని మీ ప్రయోగానికి కేటాయించి ఉంచుకోండి. మీరు నిర్ణయించుకున్న ఆ సాయంత్రం నాడు సంపూర్ణ చైతన్యంతో సూక్ష్మ శరీరయానం చేస్తానని, అన్ని విషయాలు జరిగినవి జరిగినట్లుగా గుర్తుంచుకోగలనని నిశ్చయించుకోండి. ఏ పనినైనా ఓ నిర్ణీత రోజున చెయ్యాలని ముందుగా నిశ్చయించుకొని అందుకు తగిన ప్రయత్నాలు ముందుగా చేసుకోవడంలో ఉన్న లాభం గురించి మీకు తెలుసు. మన పూర్వీకులు ఒకే మాటను అనేక సార్లు పునశ్చరణ చేస్తూ ఉండేవారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక మంత్రాన్ని నిరంతరం జపించేవారు. ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తమలోని అచేతన స్థితిలోని మనస్సును ఉద్దేశించి కర్తవ్యాన్ని మనం కోరే విధంగా జరిపించేటట్టు చూడమని కోరటం. చేతన స్థితిలో ఉన్న మనస్సుతో చేసే పునశ్చరణం 10వ వంతు మనస్సుతో చేసేది అయినప్పటికీ మిగిలిన 9 వంతుల అచేతన స్థితిలోని మనస్సుకు ఒక ఖచ్చితమైన ఆజ్ఞను చేరవేయగలుగుతుంది. మీరు కూడా ఈ క్రింది వ్రాయబడిన మంత్రము లాంటి దానిని కానీ చెప్పించవచ్చు. ఫలానా రోజున సాయంత్రాన సూక్ష్మ శరీరయానం చేయబోయే నేను ఆ కార్యాన్ని నా సంపూర్ణ చైతన్యంతో నిర్వహించుగలను కాక, సర్వ శరీరంలోకి పునఃప్రవేశించిన తరువాత నా అనుభవాలన్నీ నాకు గుర్తుండగలవుగాక. ఈ యానాన్ని నేను నిర్విఘ్నంగా సాగించగలనుగాక. ఈ మంత్రాన్ని మీరు ముమ్మారు జపించాలి. అంటే ముందుగా ఓసారి జపించాలి, రెండోసారి పునశ్చరణ చేయాలి, మూడోసారి పునశ్చరణ చేయబడ్డ మంత్రాన్ని పునరుద్ఘాటించి సుస్థిరంగా ప్రతిష్ఠింప చేసుకోవాలి. ఈ ఆచరణ పద్ధతి మొత్తం ఈ విధంగా సాగుతుంది. ముందుగా మనం ఒక చేయబోయే పని గురించి ప్రకటిస్తాం. ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనల్ని మనం ఎన్నో చేస్తూ ఉంటాం కాబట్టి మన అచేతన స్థితి ఈ మాటని విన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోదు. పైగా వాగుడుకాయ మాటలేం ప్రయోజనం లేనివి అని కొట్టిపారేస్తుంది కూడా. మొదటిసారి చేసిన మంత్రం ఉచ్చారణ మన అచేతన స్థితిని ఏమాత్రం నమ్మించలేదు. రెండోసారి ఇందాక అన్న మాటలనే అక్షరం పొల్లుపోకుండా మాటలని పునశ్చరణ చేస్తే మన అచేతన మనస్సు కాస్త కదిలి మనం చెప్పే మాటలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ముచ్చటగా మూడోసారి ఖచ్చితంగా పునరుక్తి చేయబడ్డ మాట మన అచేతన మనస్సు మీద పూర్తిగా పనిచేస్తుంది. మన కోరిక మాత్రం అందులో స్థిరంగా ముద్ర వేసుకుంటుంది. ఈ మంత్రాన్ని అచేతన స్థితిలోని మనస్సు గాఢంగా గుర్తుంచుకుంటుంది. ఈ మంత్రాన్ని మీరు ఓ ఉదయాన ముమ్మారు జపించుకోండి. మళ్ళీ సాయంత్రం జపించాలని, ఆ తర్వాత పడుకోబోయే ముందు జపించాలని నిర్ణయించుకొని ఆచరించారనుకోండి. ఒక్కోసారి మంత్రాన్ని జపిస్తుంటే చెక్కలోకి ఓ పెద్ద మేకును సుత్తిపెట్టి ఒక్కో దెబ్బ వేసి దిగ్గొడుతున్నట్టు మీ అచేతన స్థితిలోకి మీ కోరిక స్థిరంగా లోపలికి పంపుతున్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్క దెబ్బతోనే మీకు చెక్క లోపలి వరకు ఎలా పోదో ఒక్కసారే జపించబడ్డ మీ మంత్రం మీ అంతఃకరణకు చేరనే చేరదు. ఒక్కో దెబ్బ మేకును చెక్క లోపలికి ఎలా పంపుతుందో ఒక్కో మంత్ర పునశ్చరణ కొంచెం కొంచెంగా కోరికను మన అచేతన మనస్సు లోపల పొరల్లోకి గాఢంగా నాటుకునేటట్లు చేస్తుంది. ఈ విద్య కొత్తదేం కాదు. మానవత్వం ఎంత ప్రాచీనమైందో ఈ పద్ధతి కూడా అంత ప్రాచీనమైంది. మన ప్రాచీనులకి చాలా మంత్రాలు తెలుసు. వాటిని ఎలా పునశ్చరణ చేయాలో కూడా వారికి చాలా బాగా తెలుసు. నాగరికత బాగా తెలిసిన మనమే ఈ విద్యలన్నీ మర్చిపోయాం.
లేదా ఈ విద్యలు పని చెయ్యవనే అపనమ్మకం పెంచుకొని సినిక్స్ అయిపోయాం. ఈ కారణం వల్ల మీ మంత్రాలను మీరు ఒంటరిగా ఉన్నప్పుడే పరీక్షించాలి. ఎవరి ముందు వీటిని ఉచ్చరించకూడదు. మంత్రాలను నమ్మని జనం మనల్ని ఎగతాళి చేయవచ్చు. లేకపోతే మనలో కూడా అనుమాన బీజాలను పడేసి నీళ్లు చల్లి పోవచ్చు. ఇలా ఎగతాళి చేసిన వారి వల్లే, ఇలా అనుమానాలు సృష్టించే వారి వల్లే మానవులు ప్రకృతి దేవతలతో స్నేహాన్ని మర్చిపోగలిగారు. కనీసం వాళ్ళని చూడనైనా చూడలేకపోతున్నారు. అన్ని జంతువులతో పూర్వం తాము జరిపినట్లు మనోభాషణ అంటే టెలిపతిక్ సంభాషణలను జరపలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఓ సాయంత్రాన్ని నిర్ణయించుకొని స్థిరం చేసుకున్నారు. ఆ మంచి రోజు వచ్చే నాటికి మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. మీతోనూ ఇతరులతోనూ శాంతిని పాటిస్తూ ఉండగలగాలి. ఇది చాలా ముఖ్యం. మీలో ఏమాత్రం ఉద్విగ్నత ఉండకూడదు. ఏ సంశయము మీలో తలెత్తి మిమ్మల్ని ఉద్రేకం చెందనీయకూడదు. ఉదాహరణకి మీరు ఎవరితోనో ఓ విషయం గురించి తీవ్రంగా వాదించి యుద్ధం చేయాల్సి వచ్చిందనుకోండి. మీ శుభదినం నాడే కొంచెం ఆలోచించి మాట్లాడే టైం కూడా లేకపోయిందని మీరు అనుకుంటూ ఉంటారు. ఆలోచనకు కాస్త టైం చిక్కి ఉంటే ఏం మాట్లాడి ఉంటే బాగుండేదో ఆ మాటల్ని వెతుక్కుంటూ ఉండే ప్రయత్నాన్ని మీరు చేస్తారు. మీతో పోట్లాట పెట్టుకున్న వ్యక్తి మిమ్మల్ని ఏమన్నాడో ఆ మాటలన్నీ గుర్తొచ్చి మీ ఆలోచన సూక్ష్మ శరీరయానం మీద లగ్నం కాదు, కేంద్రీకృతం కాదు, నిమగ్నం కాదు. ఈ విధంగా ఓ మంచి రోజు వృధాగా స్వయంకృత అపరాధం వల్ల నాశనమైపోతే మళ్ళీ మరో రోజు కోసం వెతుక్కోక తప్పదు. సరే, ఈ గొడవలు ఏవీ జరగలేదు. మీరు రోజంతా ప్రశాంతంగానే ఉన్నారే అనుకుందాం. మీరు ప్రేమించే మనిషిని లేదా బంధువులని చూడాలని మీరు చేసే ప్రయాణాల్లో ఎలా ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతుంటారో అలాగే సూక్ష్మ శరీర యానానికి సాయంత్రం ఎప్పుడవుతుందా అనే హుషారుతో మీరు ఎదురు చూశారనుకోండి. సాయంత్రం అవుతుంది, చీకట్లు పడతాయి. మీరు మీ గదిలోకి వెళ్తారు. నెమ్మదిగా పడుకోవడానికి తగిన బట్టలని ధరిస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. మీరు ప్రశాంతంగా ఉంటారు. ఒకసారి మీ డ్రెస్సు సుఖంగా ఉన్నదా అని గమనించండి. మెడ దగ్గర పట్టేసినట్టు కానీ నడుము గట్టిగా బిగదీసి పట్టినట్టు కానీ ఉందేమో ఓసారి చూసుకోండి. లేకపోతే మంచి రసవత్తరమైన ప్రయాణం మధ్యలో ఈ డ్రెస్ వల్లే మీకు విఘ్నం ఏర్పడి వెనక్కి రావచ్చు. మీ గదిలో గాలి, ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయో లేవో బాగా గమనించండి. మీరు తొడుక్కున్న బట్టలు తేలిగ్గా ఉన్నాయో లేక బరువుగా ఉన్నాయో గమనించండి. సూక్ష్మ శరీరం నుంచి మళ్ళీ స్థూల శరీరంలోకి వచ్చేటప్పుడు ఈ బరువునంతా మీరే మొయ్యాల్సి ఉంటుంది కదా. గదిలో దీపాలను ఆర్పేయండి. కిటికీ రెక్కలను మూసేయండి. కర్టెన్స్ ఉంటే వేసేయండి. వీధిలోంచి ఓ కాంతి కిరణం కిటికీ గుండా లోపలికి వచ్చి మంచి సమయంలో మీ కళ్ళ మీద పడి విఘ్నాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఈ విధంగా అంతా సర్దుకున్నాక పడక మీదకి హాయిగా వ్రాడిపోండి. సుఖంగా పడుకోండి. స్థిమితపడండి. మెల్లగా మీ శరీరాన్ని మొద్దుబారనివ్వండి. మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వండి. నిద్రపోయే అవకాశాన్ని మీరు కల్పించకండి. మీకు తెలియకుండానే నిద్ర పట్టేస్తే అది వేరే సంగతి. మీరు మీ మంత్రాన్ని సరిగ్గా జపించి ఉంటే నిద్ర పట్టేసిన మెలకువ వచ్చాక మీకు అన్నీ గుర్తుంటాయి. మా సలహా ఏమిటంటే మీరు నిద్రపోకండి. ఎందుకంటే మొదటిసారిగా చైతన్యంతో మీరు శరీరంలోంచి బయటకు రావడాన్ని చూసే అవకాశం ఎంతో ఉత్సాహవంతంగా ఉంటుంది. సుఖంగా పడుకొని వెళ్ళకిలా పడుకుంటే మంచిది. మీ శరీరంలోంచి మరో శరీరాన్ని బలవంతంగా బయటకు నెట్టేస్తున్నట్టు ఊహించండి. మీ శరీరంలో నుంచి దెయ్యం లాంటి సూక్ష్మ శరీరం బయటికి వస్తున్నట్టు ఊహించండి. నీళ్ల క్రింద ఇరుక్కున్న ఓ కార్కు బయటపడి నీళ్లపైకి తేలివచ్చే విధంగా మీ సూక్ష్మ శరీరం మీ స్థూల శరీరం అణువుల్లోంచి బయటపడి పైకి వస్తున్నట్టు ఊహించండి. గమనించండి, శరీరం మొత్తం సన్నగా చక్కిలిగిలి పెట్టినట్టు లేక సన్నగా తేలిగ్గా దురద పెట్టినట్టు అనిపించి తగ్గిపోవచ్చు. దేహంలో ఈ చక్కిలిగిలి సమయంలో అజాగ్రత్త వల్ల శరీరం మొత్తం ఓ చిన్న కుదుపుకు లోను కావచ్చు. ఇలాంటి కుదుపు రావడం జరిగితే పైకి లేచి వస్తున్న సూక్ష్మ శరీరం
బహుశా ఈ సమయానికి కొన్ని అంగుళాల దూరం పైకి వచ్చి ఉండవచ్చు. మళ్ళీ శరీరపు అంతర్భాగంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. ఇలాంటి కుదుపు వచ్చే అవకాశం శరీరానికి ఉందని మీకు తెలిసి మీరు తగిన జాగ్రత్తతో ఉంటే ఆ కుదుపు రానే రాదు. కాబట్టి రాబోయే కష్టాల గురించి ముందుగా తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కష్టాలు రానే రావు. ఒకవేళ వచ్చినా దాన్ని అధిగమించే విద్యలు మీ శరీరంలో ఏర్పడే ఉంటాయి. మీ శరీరంలో వస్తున్న సన్నటి చక్కిలగిరి ఆగుతున్న సమయంలో ఏమాత్రం కదలకండి. అప్పుడు ఉన్నట్టుండి ఓ చల్లదనం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఏదో మీ శరీరంలోంచి బయటికి వచ్చేసినట్టు మీకు అనుభూతి కలుగుతుంది. మీ పైన ఏదో వేలాడుతున్నట్టు అనిపించవచ్చు. ఇంకా బండగా గట్టిగా చెప్పాలంటే మీ మీదకు ఎవరో ఓ దిండును పడేస్తున్నట్టు అనిపించవచ్చు. మీ మనస్సును ఆలోచనలను దారి మళ్లించకండి. డిస్టర్బ్ కావద్దు. మీరు డిస్టర్బ్ కాకుండా ఉంటే మిమ్మల్ని మీరే మంచం చివరి నుంచో మీ పైకప్పు నుంచో కిందకు చూస్తూ ఉండడం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా మీ స్థూల శరీరాన్ని గమనించండి. మొదటిసారి కన్నా స్పష్టంగా మరెప్పటికీ మిమ్మల్ని మీరు చూసుకోలేరు. మొదటిసారిగా మిమ్మల్ని మీరు చూసుకోగానే ఆశ్చర్యంతో మీరు నిశ్చేష్టులైపోవచ్చు. ఎందుకంటే మీరు ఎలా కనిపిస్తారని మీరు ఊహించుకుంటారో ఆ పద్ధతిలో మీరు ఉండరు కనుక. మీరు అద్దంలో రోజు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారని మాకు తెలుసు. కానీ ఎంత మంచి అద్దమైనా మీ రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చూపించే శక్తిని కలిగి ఉండదు. ఉదాహరణకు అద్దాల్లో కుడి ఎడమగానూ ఎడమ కుడిగానూ కనిపిస్తుంది. ఇంకా మనం గుర్తుపట్టలేని కొన్ని వక్రీభవనలు అంటే మన బొమ్మని తప్పుగా చూపించే లక్షణాలు అద్దాలకు ఉంటాయి. మీ ఎదురుగా మీరే నుంచొని చూస్తే మీ స్వరూపం ఏమిటో స్పష్టంగా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు తనివి తీరా చూసుకున్నాక పరీక్షించుకున్నాక మీరు మీ గదిలో అటు ఇటు కదలడం ప్రాక్టీస్ చేయాలి. మీ బీరువా లోపలకో పెద్ద పెట్టి లోపలకో సులభంగా మీరు దూరి వెళ్ళిపోయి చూడవచ్చు. ఇంటి పైకప్పును ఏ ఇంటి భాగాలను మీరు మారుమూలగా చూడటం కష్టమో ఆ భాగాలను మీరు సూక్ష్మ శరీరంతో సులువుగా శోధించవచ్చు. మీరు పరిశీలించే మూల ప్రాంతాల్లో మీకు దట్టంగా పూత పుయ్యబడి ఉన్న దుమ్మే కనిపించవచ్చనుకోండి. ఆ దుమ్ము కూడా మీకు ప్రయోగానికి పనికి వస్తుంది. ఆ దుమ్ము మీద మీ వ్రేలి ముద్రలు పడేలా చేసి చూడండి. మీరు ఆ పనిని చేయలేరు. మీ వ్రేలుతో పాటు మీ చెయ్యి కూడా ఆ దుమ్ములోంచి, ఆ దుమ్ము వెనుక ఉన్న గోడలోంచి కూడా స్పర్శ జ్ఞానం కూడా మీకు తెలియకుండా దూసుకొని వెళ్ళిపోతాయి అవతల వైపుకు. మీ ఇష్ట ప్రకారం మీకు ఎలా కావలిస్తే అలాగా కదిరే శక్తిని కలిగి ఉన్నారని మీకు అర్థమైన తరువాత మీ సూక్ష్మ దేహానికి భౌతిక దేహానికి మధ్య ఏముందో పరిశీలించండి. సిల్వర్ కార్డు ఎలా మెరుస్తూ కనిపిస్తుందో చూసారా? కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప ముక్క మీద కమ్మరి సుత్తితో బలంగా కొడుతున్నప్పుడు ఆ ఎర్రగా కాలిన చోటలోంచి చిన్న చిన్న నిప్పురవ్వ లాంటి వెలుగులు పైకి విరజిమ్మడం మీరు చూసే ఉంటారు. ఆ వెలుగు ముక్కలు ఎర్రగా కనిపిస్తాయి. కానీ మీ సిల్వర్ కార్డులో నుంచి చిన్న చిన్న లేత నీలి లేదా లేత తెలుపు రంగు కణాలు బయటకు ఎగురుతున్నట్టు మీకు కనిపిస్తాయి. భౌతిక దేహం నుంచి దూరంగా జరగండి. మీ సిల్వర్ కార్డు ఏమాత్రం బిగబట్టినట్టు అనిపించకుండా సునాయాసంగా సాగుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. దాని మందం కూడా ఏమాత్రం తగ్గదు. మళ్ళీ మీ భౌతిక దేహం వంక ఓసారి చూసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. మీరు ఎవరి వద్దకు వెళ్ళాలని అనుకున్నారో ఆ స్థలాన్ని ఊహించుకోండి చాలు. మీ ఇంటి కప్పులోంచి బయటికి వచ్చేస్తారు. క్రింద మీ ఇల్లు, మీ వీధి కనిపిస్తుంటాయి. తరువాత ఇదే మీ మొదటి పూర్తి చైతన్యంతో చేస్తున్న ప్రయాణం కనుక కాస్త నెమ్మదిగానే మీ సూక్ష్మ శరీరం పయనిస్తుంది. మీరు వెళ్లాల్సిన చోటుకు చేరుకుంటుంది. క్రింది భూభాగాలన్నింటినీ మీరు స్పష్టంగా గుర్తించవచ్చు. సూక్ష్మ శరీరయానం మీకు కొంత అలవాటైన తరువాత మనోవేగంతో మీ ప్రయాణం సాగుతుంది. ఆ స్థితిని మీరు తెలుసుకున్న తరువాత మీరు వెళ్ళలేని ప్రదేశం అంటూ ఎక్కడా ఉండదు. ఎంత దూరంలో ఉన్న ప్రదేశమైనా అనుకున్న వెంటనే అక్కడికి మీరు చేరుకొని ఉంటారు. భూమి మీదే కాదు ఎక్కడికైనా వెళ్ళగలిగి ఉంటారు. మీ సూక్ష్మ శరీరానికి గాలి అవసరం లేదు. కాబట్టి మీరు విశ్వంలోని ఏ భాగానికైనా వెళ్ళవచ్చు.
ఇతర గ్రహాలకు వెళ్ళవచ్చు. ఎందరో ఇదివరకు అలా వెళ్ళి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ ఏమీ గుర్తుండడం లేదు. కానీ మీరు మీ సాధన వల్ల అన్నీ గుర్తుపెట్టుకొని ఉండగలరు. ఏ వ్యక్తి దగ్గరకు మీరు వెళ్ళాలనుకుంటారో ఆ వ్యక్తి రూపాన్ని స్మరించడం మీ వల్ల కాకపోతే ఆ వ్యక్తి ఫోటోను ఒకదాన్ని గ్లాస్ ఫ్రేమ్ కట్టించకుండా ఉన్నదానిని సంపాదించండి. నిద్రలో మీరు ఆ గ్లాస్ ఫ్రేమ్ మీద పొర్లి అద్దం పగిలి గాయాలు కావచ్చు. ఈ ఫోటోను చేత్తో పట్టుకొని గదిలో దీపాలను ఆర్పేసే ముందు ఓసారి ఈ ఫోటో వంక బాగా చూసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ పద్ధతి మీకు సులభంగా ఉండవచ్చు. కొంతమంది భౌతిక దేహం సుఖంగా భద్రంగా ఉంటే సూక్ష్మ శరీరయానం చేయలేరు. బాగా భోజనం చేసినా ఈ యాత్ర వాళ్ళకి కుదరదు. బాగా వెచ్చగా ఉన్నా వాళ్ళకి విఘ్నంగా ఉంటుంది. శరీరం ఇబ్బందిగా ఉన్న చోట్లో ఉన్నప్పుడే వాళ్లకు సూక్ష్మదేహం విడుదల జరిగి ప్రయాణం సాగుతుంది. లేకపోతే బాగా చలిగానో ఆకలితోనో వాళ్ళు ఉంటే మరీ మంచిది. కొంతమంది ఇలాంటి ఇబ్బందులు కలగడం కోసం సులభంగా జీర్ణం కాని పదార్థాలను తిని జీర్ణ శక్తిని తమంతట తామే పాడు చేసుకుంటూ ఉంటారు. ఇబ్బందుల మధ్యే వాళ్ళ సూక్ష్మ శరీరయానం పూర్తి చైతన్యంతో సాగుతుంది. దీనికి మేము ఊహించే కారణం ఏమై ఉండవచ్చునంటే అలా బాగా పాడైపోయిన దేహంలో ఉండడానికి ఇష్టం లేక సూక్ష్మ శరీరం బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటుందని. టిబెట్లోనూ ఇండియాలోనూ కొంతమంది సన్యాసులు యోగులు సూర్యకాంతి పడని చోట్లలో మగ్గుతూ ఉంటారు. వీళ్ళకి భోజనాలు కూడా 3 రోజులకి బహుశా ఒక్కసారి మాత్రమే లభ్యమవుతూ ఉంటాయి. ఆ తిండి కూడా శరీరంలో కేవలం ప్రాణాన్ని నిలబెట్టి ఉంచడానికి మాత్రమే సరిపోయేలా ఉంటుంది. ఈ నామమాత్రపు తిండి వల్ల వాళ్ళ ప్రాణాలు మినుకుమంటూ వాళ్ళ శరీరాలను పట్టుకొని వ్రేళ్లాడుతుంటాయి. ఈ యోగులు సర్వకాల సర్వావస్థల్లో సూక్ష్మ శరీరయానం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే వాళ్ళు నేర్చుకోవలసిన విద్య ఒకటి ఉందని వాళ్ళకి తెలిస్తే వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకొని సూక్ష్మ శరీరంతో మనోసంభాషణం అంటే టెలిపతి ద్వారా వాళ్లకు కావలసిన విద్యలను నేర్చుకుంటూ ఉంటారు. లోకంలో వాళ్ళ ఉనికి వల్ల ఏమాత్రం మేలు కలిగే అవకాశం ఉంటుందని వాళ్ళకు అనిపించిన వెంటనే అక్కడికి వెళ్ళి మానవులకు తమ శుభాశిస్సులను అందచేయడానికి సిద్ధపడతారు. మీ సూక్ష్మ శరీర యానాల్లో మీ అదృష్టం కొద్దీ ఇలాంటి మహనీయులు కొందరు మీకు దర్శనమియ్యవచ్చు. మీతో మాట్లాడి తగిన సలహాలనిచ్చి మీ అభివృద్ధికి తగిన సహాయం చేసే స్థితిలో ఈ యోగులు ఉంటారు. వాళ్ళ చేతుల్లో పడడం మీ సుకృతంగా భావించవచ్చు. ఈ పాఠాన్ని మళ్ళీ చదవండి. అభ్యాసము విశ్వాసము ఈ రెండింటి వల్లనే మీకు సూక్ష్మ శరీరయానం సుసాధ్యం అనే మాటలను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. సూక్ష్మ లోకాల సందర్శన భాగ్యంతో మీ ఐహిక బాధలు కష్టాలు కొంతవరకైనా తగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, 11వ పాఠం పూర్తయింది. రేపు మళ్ళీ మనం 12వ పాఠంలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.